హలో అండి, ఈరోజు అలసంద వడలు సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి. బండి మీద మనం కొనుక్కొని తిన్నప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కదా. సేమ్ అదే టేస్ట్తోనే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కావాల్సిన అలసంద బ్యాల్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 3 గంటలు లేదంటే 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా 4 గంటల తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొన్ని అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా. కొన్ని అలసంద బ్యాల్ అయితే పక్కన పెట్టుకోవాలి, అవి ఫైనల్గా యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో కొంచెం కారం కలర్ కోసము, అలాగే తగినంత సాల్ట్, అలాగే సోడా, సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలసంద బ్యాలు తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి పిండిని బాగా కలిపేసుకొని ఇలాగ చేతికైతే వాటర్ అప్లై చేసుకొని వడలు అయితే ఇలాగ ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకోవాలి. నేనైతే ఇలాగ హ్యాండ్తోనే వేస్తాను, మరి అంత పర్ఫెక్ట్ షేప్ ఏం రాదు. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటే టేస్టీ అయిన వడలు అయితే రెడీ అయిపోయాయి. సింపుల్గా ఇలా చేసుకోండి, క్రిస్పీగా ఉంటాయి. మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.